జ్యోతిష శాస్త్ర ముహూర్త విభాగాన్ని అనుసరించి మంత్ర దీక్షలు స్వీకరించేటప్పుడు కొన్ని ముఖ్యమైనటువంటి నియమాలు పాటించాలి. కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో మంత్రదీక్షలు స్వీకరించినట్లయితే విశేషమైన శుభ ఫలితాలు చేకూరతాయి. జ్యోతిష శాస్త్ర ముహూర్త విభాగం ప్రకారం ఏ తిథివార నక్షత్రాలలో, ఏ లగ్నాలలో, ఏ మాసాలలో మంత్రదీక్షలు స్వీకరిస్తే విశేషమైన శుభ ఫలితాలు చేకూరతాయో నేటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. ప్రధానంగా ఎవరైనా గురువు దగ్గర మంత్రం స్వీకరించాలన్నా, అలాగే ఏదైనా దీక్ష స్వీకరించాలన్నా ప్రత్యేకమైన మాసాల్లో మంత్రం స్వీకరించినట్లయితే విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. ఆ మాసాలు ఏంటంటే వైశాఖ మాసం, శ్రావణ మాసం, ఆశ్వీజ మాసం, కార్తీక మాసం, మార్గశిర మాసం, మాఘమాసం, ఫాల్గుణ మాసం. ఈ మాసాల్లో మంత్రదీక్షలు తీసుకున్న, ప్రత్యేకమైన దీక్షలు ప్రారంభించిన విశేషమైన శుభ ఫలితాలు చేకూరతాయి. ఏ నెలలోనైనా శుక్లపక్షంలో గురువుగారి దగ్గర మంత్రం తీసుకుంటే ఆ మంత్రజపం వల్ల ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. బహుళ పక్షంలో గురువుగారి దగ్గర మంత్రం తీసుకొని మంత్రజపం ప్రారంభించినట్లయితే దానివల్ల మోక్ష ప్రాప్తి కలుగుతుందని మంత్రశాస్త్ర వచనం. బహుళ పక్షంలో కూడా పంచమి తిథి వరకు ఎప్పుడైనా సరే మంత్రదీక్షను స్వీకరించుకోవచ్చు. అలాగే మంత్రాలు గురువుగారి దగ్గర తీసుకోవాలన్నా, దీక్షలు స్వీకరించాలన్నా వారాల పరంగా కొన్ని ప్రత్యేకమైన వారాలు విశేషంగా కలిసి వస్తాయి. ఆదివారము, సోమవారము, బుధవారము, గురువారము, శుక్రవారము. ఈ 5 రోజులు కూడా మంత్రదీక్షలు స్వీకరించడానికి అనువైన రోజులు. ఆదివారం రోజు మంత్రం తీసుకుంటే ఆ మంత్రజపం వల్ల ధనలాభం కలుగుతుంది. సోమవారం రోజు మంత్రం తీసుకుంటే మానసిక ప్రశాంతత ఎక్కువగా కలుగుతుంది. బుధవారం మంత్రం తీసుకొని మంత్రజపం ప్రారంభిస్తే సౌందర్యాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. గురువారం మంత్రజపం ప్రారంభించినట్లయితే దానివల్ల సమస్త సౌఖ్యాలు కలుగుతాయి. శుక్రవారం మంత్రజపం స్వీకరిస్తే సమస్త భోగాలు చేకూరతాయి. గురువారం రోజు సమస్త సౌఖ్యాలతో పాటు జ్ఞానప్రాప్తిని కూడా పొందవచ్చు. అలాగే తిథుల పరంగా విధియ, తదియ, పంచమి, సప్తమి, దశమి, ఏకాదశి, త్రయోదశి, పౌర్ణమి తిథులు మంత్రదీక్షలు తీసుకోవడానికి అనుకూలం. కానీ అమ్మవారి మంత్రాలు మాత్రం అష్టమి రోజు కానీ చతుర్దశి రోజు కానీ తీసుకుంటే తొందరగా ఫలిస్తాయి. గణపతి మంత్రం మాత్రం చవితి రోజు తీసుకొని మంత్రజపం ప్రారంభిస్తే తొందరగా మంత్రసిద్ధిని పొందవచ్చు. అయితే గోపాల మంత్రాన్ని చైత్రమాసంలో తీసుకోవాలని, అమ్మవారి మంత్రాన్ని ఆశ్వీజ మాసంలో తీసుకోవాలని కూడా మంత్రశాస్త్రంలో చెప్పారు. నక్షత్రాల పరంగా కొన్ని నక్షత్రాలు ఉన్న రోజుల్లో మంత్రం తీసుకున్న, దీక్ష తీసుకున్న ఆ మంత్రసిద్ధి, దీక్ష వల్ల కలిగేటటువంటి ఫలితము చాలా తొందరగా కలుగుతాయని జ్యోతిష శాస్త్ర ముహూర్త విభాగంలో చెప్పారు. ఆ నక్షత్రాలు ఏంటంటే అశ్వని, మృగశిర, పునర్వసు, రోహిణి నక్షత్రాలు మంత్రదీక్షకు అనుకూలం. హస్త, చిత్త, స్వాతి, అనురాధ, శ్రవణ నక్షత్రాలు మంత్రదీక్షకు అనుకూలం. శతభిష నక్షత్రం, రేవతి నక్షత్రం మంత్రదీక్షకు అనుకూలం. అలాగే పూర్వాత్రయం అంటే పూర్వాషాఢ, పూర్వ ఫల్గుని, పూర్వభాద్ర ఇవి కూడా అనుకూలం. ఉత్తరాత్రయం అంటే ఉత్తరాషాఢ, ఉత్తర ఫల్గుని, ఉత్తరాభాద్ర ఇవి కూడా మంత్రదీక్షలు తీసుకోవడానికి అనుకూలం. లగ్నాల పరంగా వృషభ లగ్నం, మిథున లగ్నం, కన్యా లగ్నం, ధనుస్సు లగ్నం, మీన లగ్నం ఇవి మంత్రదీక్షలు స్వీకరించడానికి అనుకూలమైన లగ్నాలు. అదేవిధంగా దేవీ పర్వాలని కూడా మనకి మంత్రశాస్త్రంలో చెప్పారు. ఆ దేవీ పర్వాలు అని చెప్పబడే రోజుల్లో మంత్రం తీసుకున్న, దీక్ష ప్రారంభించిన అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. అక్షయ తృతీయ, దశపాపహర దశమి ఇలా కొన్ని ప్రత్యేకమైనటువంటి రోజులు చెప్పారు. చైత్ర బహుళ త్రయోదశి, అలాగే ఆషాఢ బహుళ ద్వాదశి, పోలాల అమావాస్య, భాద్రపద షష్ఠి, ఆశ్వీజ బహుళ చతుర్దశి, కార్తీక శుక్ల నవమి, మార్గశిర బహుళ పంచమి, పుష్య పౌర్ణమి, మహాపౌష్య అంటారు. అలాగే మాఘ శుక్ల చవితి, మాఘ వినాయక చతుర్థి, ఫాల్గుణ బహుళ ఏకాదశి, ఆమలకి ఏకాదశి వీటిని దేవీ పర్వాలు అనే పేరుతో పిలుస్తారు. ఈ రోజుల్లో మంత్రదీక్ష తీసుకుంటే ఇంకా అద్భుతంగా శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. మంత్రదీక్షలు, మంత్రానుష్ఠానాలు ఎప్పుడు తీసుకోకూడదో కూడా శాస్త్రంలో చెప్పారు. మూఢాలున్న సమయంలో తీసుకోకూడదు. గురువుకి శుక్రుడికి అస్తంగత్వం ఉన్నప్పుడు తీసుకోకూడదు. అలాగే కొన్నిసార్లు గురువు అతిచారం చేస్తూ ఉంటాడు. ముందుకి వెనక్కి గురుగ్రహం కదులుతూ ఉంటుంది. గురువు తొందరగా ముందుకు కదిలితే దాన్ని అతిచారం అంటారు. అతిచారం ఉన్న సమయంలో కూడా మంత్రదీక్షలు తీసుకోకూడదు. కాబట్టి మంత్రాలు గురువుగారి దగ్గర తీసుకుంటున్నా, దీక్షలు స్వీకరిస్తున్నా ఈ నియమాలు పాటిస్తూ మంత్రాలు తీసుకున్నట్లయితే విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు.